హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే ఇంకో కొత్త వెహికల్ రివ్యూ అయితే చేయబోతున్నాము. అదే వచ్చేసి టీవీఎస్ రైడర్ 125cc. దీని గురించి ఇప్పుడు దీంట్లో స్పెక్స్, అలాగే మైలేజ్ ఎంత ఇస్తుంది, దీనికి ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో మొత్తం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఎవరికి సూటబుల్ అవుతుందో కూడా ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఓకే, దీని గురించి ఫుల్ రివ్యూ అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇంకొకటి, ఇలాగే మంచి మంచి రివ్యూస్ మీకు కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే, ఇంకెందుకు లేటు, ఇప్పుడే వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఇప్పుడు మనము డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ హెడ్ లైట్ అనేది చూసుకోవచ్చు. మనకు వెహికల్ లెడ్ డిఆర్ఎల్స్తో అయితే మనకి రావడం అయితే జరుగుతుంది. ఒకసారి దీన్ని ఆన్ చేస్తే చూడొచ్చు ఎలా పడుతుంది అనేసి. అండ్ నెక్స్ట్ ఒకసారి బ్యాక్ ప్రొఫైల్ కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఎలా ఉంటుంది. ఆన్ చేసినప్పుడు మన బ్రేక్ పట్టినప్పుడు ఈ విధంగా లైటింగ్ అయితే వచ్చేస్తుంది. ఇవి కొంచెం యూనిక్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ బాడీని అయితే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ప్రతిదీ కూడా మీకు ఏడ కూడా చీప్ క్వాలిటీ అయితే ఉన్నట్లు అస్సలు అనిపించదు అన్నమాట. మొత్తం కూడా క్వాలిటీ బెస్ట్ అయితే ఉంటుంది. మంచిగా మనకు డిజైన్ అయితే వచ్చేసింది, సేమ్ మనకు రేసింగ్ లాగా. అండ్ ఇంకొకటి మెయిన్, ఇక్కడ ఒకసారి చూడండి, బ్యాక్లో సీట్ కనిపిస్తుంది కదా, ఈ సీట్లో వచ్చేసి మీకు హిడెన్ స్పేస్ అయితే ఉంటుంది. ఎవరైనా స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే ఇంకెవరైనా సరే దీంట్లో మొబైల్స్ కావచ్చు, ఏమైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నా సరే, ఇంకా ఏమన్నా దాచుకోవాలన్నా సరే దీంట్లో ఉంటుంది. మీకు ఈ స్పేస్ అయితే ఉంటుంది. మీ మొబైల్ కూడా దీంట్లో ఇంత చక్కగా అయితే పట్టేస్తున్నాయి. అలాగే మీరు ఏమన్నా డాక్యుమెంట్స్, పేపర్స్ పెట్టుకోవాలన్నా సరే, లేదంటే స్టూడెంట్స్ అయితే ఆల్ టికెట్స్ కానీ పెన్స్ ఇలాంటివి పెట్టుకోవాలన్నా కూడా ఈ స్పేస్ మంచిగా సరిపోతుంది అన్నమాట. సో ఈ ప్లేస్ అనేది చాలా బాగుంటుంది. ఏ బైక్స్కి అయితే ఇది రాలేదు, ఫస్ట్ టైం మనకు ఈ బైక్లోనే మనకి ఈ స్పేస్ అనేది ప్రొవైడ్ అనేది చేశారు. జస్ట్ మన దీన్ని ఇలా వస్తామంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు దీని ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీంట్లో వచ్చేసి 124.8cc ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ అయితే ఉంటుంది ఇంజన్. మనకు 3 వాల్వ్ ఇంజన్ అయితే ఉంటుంది. జనరల్గా మనకు 125cc బైక్స్లో 2 వాల్వ్ ఉంటుంది, బట్ దీంట్లో వచ్చేసి 3 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 2 వచ్చేసి ఇంటెక్కి అండ్ నెక్స్ట్ 1 వచ్చేసి ఎగ్జాస్ట్గా అయితే మనకు ఉండడం వల్ల ఈ పర్ఫార్మెన్స్ అనేది చాలా స్మూత్గా అయితే ఉంటుంది. అండ్ దీంట్లో ఇంకొకటి ఐజిఓ అసిస్ట్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 2026 మోడల్లో మెయిన్ అప్డేట్ అనేది ఇదే అన్నమాట. సో ఈ అప్డేట్ వల్ల మనకు టేకింగ్ చేసినప్పుడు కూడా ఎక్స్ట్రా టర్క్యూ అనేది ఇస్తుందన్నమాట. నెక్స్ట్ దీనిలో పవర్ చూసుకుంటే 11.38 PS పవర్ అయితే ఉంటుంది, మరియు 11.2 Nm టర్క్యూ అయితే ఇది జనరేట్ అయితే చేస్తుంది. ఈ బైక్ 5.9 సెకండ్స్లోనే 0 నుండి 60 స్పీడ్కి వెళ్తుంది. ఇప్పుడు మనం దీంట్లో రైడ్ మోడ్స్ అలాగే గేర్ బాక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీంట్లో వచ్చేసి ఎకో మరియు పవర్ మోడ్స్ అయితే ఉన్నాయి. ఎకో మోడ్లో మీరు ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది, అలాగే స్టాప్ సిస్టమ్ అయితే ఉంటుంది. దీనివల్ల ట్రాఫిక్లో బైక్ ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యి మైలేజ్ని చాలా పెంచుతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ పవర్ మోడ్లోకి వచ్చేస్తే ఇది రెస్పాన్స్ అనేది చాలా ఇన్స్టెంట్గా అయితే ఉంటుంది. ఇది ఉండడం వల్ల మనకు మన మైలేజ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. గేర్ బాక్స్ విషయానికి వచ్చేస్తే ఒకసారి చూడండి ఎంత స్టైలిష్గా ఉందో. దీంట్లో 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ప్యాటర్న్ వచ్చేసి 1 డౌన్ అలాగే 4 అప్ అయితే దీంట్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు మనం దీంట్లో చాసిస్ అండ్ అలాగే సస్పెన్షన్ టైర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. చాసిస్ విషయానికి వచ్చేస్తే ఇందులో సింగిల్ క్రాడిల్ ట్యూబులర్ ఫ్రేమ్ని యూజ్ చేశారు. దీనివల్ల బైక్ వెయిట్ కేవలం 123 kgs మాత్రమే ఉంటుంది. దీనిలో సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ చూస్తే మనకు టెలిస్కోపిక్ ఫాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకు దీంట్లో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు 5 స్టెప్ అడ్జస్టబుల్ గ్యాస్ చార్జర్డ్ మోనోసాక్ అయితే
మనకు ప్రొవైడ్ చేశారు. వీటి వల్ల మనకు రైడ్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది. టైర్స్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ బ్యాక్ సైడ్ లో చూసుకోవచ్చు మనకు 100/90 మనకు ట్యూబ్లెస్ టైర్ అయితే మనకు ప్రొవైడ్ అయితే చేశారు. అలాగే ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 90/90 అయితే మనకు ప్రొవైడ్ అయితే చేశారు. వీల్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. దీంట్లో మనకు అలో వీల్స్ అయితే డిజైన్ తో మనకు చాలా ప్రీమియం గా అయితే ప్రొవైడ్ అయితే చేశారు. వీటిని మనం చూసినట్లయితే ఎంత నీట్ గా ప్రీమియం గా లుక్ అయితే ఉన్నాయో ఒకసారి చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో బ్రేకింగ్ అండ్ సేఫ్టీ విషయానికి వచ్చేసి బ్రేకింగ్ లో ముందు సైడ్ చూసుకుంటే 240mm పెడల్ డిస్క్ అయితే ఉంటుంది. చాలా ఫాస్ట్ గా మనకు కూల్ డౌన్ అయితే అయిపోతుంది. అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే 130mm డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. ఇది బేసిక్ లో. ఒకవేళ టాప్ లో వచ్చేసి ఇక్కడ చూడండి మనకు ఇలా డిస్క్ ఆప్షన్ కూడా మనకు ఉంటుంది. దీంట్లో సేఫ్టీ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ అయితే కాలేదు. ఇప్పుడు ఈ బైక్ టెక్నాలజీ అలాగే స్మార్ట్ ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ దీంట్లో టాప్ వేరియంట్ లో చూసుకోవచ్చు మనము 5" TFT డిస్ప్లే అయితే వస్తుంది. ఇందులో ఆటో బ్రైట్నెస్ ఫీచర్ కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది. ఒకసారి మీరు డిస్ప్లేని అయితే చూసుకోవచ్చు. నేను ఇంత ఎండలో ఉన్నా సరే మనకు డిస్ప్లే చాలా క్లియర్గా అయితే మనకు విజిబిలిటీ అయితే ఉంది. సో ఈ డిస్ప్లే అయితే కూడా క్వాలిటీ చాలా మంచిగా అయితే ఉంటుంది. దీంట్లోనే A to Z మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇక్కడ ఉంటుంది. దీంట్లో మనకు స్మార్ట్ కనెక్షన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఫీచర్ వల్ల మనకు బ్లూటూత్ కనెక్టివిటీతో మన నావిగేషన్ కావచ్చు, అలాగే కాల్స్, మెసేజెస్, అలర్ట్స్ అన్నీ కూడా మన డిస్ప్లేలో చూసుకోవచ్చు. అలాగే వాయిస్ అసిస్ట్గా ఉంటుంది. మనకు నియరెస్ట్గా పెట్రోల్ పంపే ఉంది అని అడిగితే మనకు డైరెక్ట్ మ్యాప్లో అయితే అది చూపిస్తుంది. ఈ ఫీచర్ చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. అన్నీ కూడా మనం డిస్ప్లేలో అయితే చక్కగా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఒకసారి ఇక్కడ ఫ్యూల్ ట్యాంక్ పైన చూడండి USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. మనం రైడ్ చేస్తున్నప్పుడు మన ఫోన్కి ఛార్జింగ్ కూడా మనం ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు అనమాట. సో మనకి ఈ ఆప్షన్ అనేది చాలా యూస్ఫుల్గా అయితే ఉంది. మనం ఏదైనా సరే మొబైల్ కానీ ఏదైనా గ్యాడ్జెట్స్ కానీ ఇక్కడ నుంచి మనం ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో డైమెన్షన్స్ అలాగే కెపాసిటీ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో సీట్ హైట్ వచ్చేసి 780mm అయితే ఉంటుంది. అంటే షార్ట్ రైడర్స్ కూడా మీకు బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 180mm అయితే ఉంటుంది. మనకు ఏ రోడ్లో అయినా బెస్ట్ అని చెప్పొచ్చు. మన ఇండియన్లో 160 ఉంటే సరిపోతుంది. బట్ దీనికి 180 ఉంది కాబట్టి ఏ బ్రేక్ కట్ అయినా దాటేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఫ్యూల్ ట్యాంక్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 10 లీటర్స్ అయితే మనకు ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఇస్తున్నారు. E20 బ్యాచ్ కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ అయితే చేశారు. ఇప్పుడు నేను నా పర్సనల్ రైడ్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే చెప్తాను. దీన్ని ఆన్ చేసినప్పుడు ఈ విధంగా అయితే మనకు ఆ బ్యాచ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఆన్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కూడా మనకు అవైలబుల్గా కనిపిస్తూ ఉంటాయి. అంటే పెట్రోల్ కావచ్చు, మనకు యావరేజ్గా మైలేజ్ ఎంత ఇస్తున్నా అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి మీ రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేసి మీ దగ్గర నేను ఇక్కడ షేర్ అయితే చేసుకుంటాను. ఇది మనకు ఇలా పట్టుకున్నప్పుడే మనకు ఆ ఫీల్ అనేది ఏదో మనకు స్పోర్ట్స్ బైక్ నడుపుతున్న ఫీల్ అయితే మనకు దీనిలో వచ్చేస్తుంది. ఈ రైడ్ కూడా చాలా స్మూత్గా అయితే మనం దీనిలో హ్యాండిల్ అయితే చేసుకోవచ్చు. ఇక నేను ఇది డ్రైవ్ చేస్తున్నప్పుడు నా ఫీలింగ్ వచ్చేసి చాలా ఏదో స్పోర్ట్స్ బైక్ ఇట్లా డ్రైవ్ చేస్తున్న ఫీల్ అయితే నేను దీంట్లో పొందాను అనమాట. అంటే మనకు దీంట్లో మోడ్స్ ఉంటాయి కదా, ఎకో మోడ్ అండ్ పవర్ మోడ్స్ అనేవి. ఎకో మోడ్లో వచ్చేసి చాలా స్మూత్గా ఇలా వెళ్ళిపోతుంది. అండ్ మనకు పెట్రోల్ కావచ్చు, మైలేజ్ కావచ్చు ఎక్కువ రావాలి అనుకుంటే ఎకో మోడ్ని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం దీంట్లో పవర్ మోడ్ని ఆన్ చేసామనుకోండి ఇంకొంచెం స్మూత్గా ఇంకొంచెం పికప్ అనేది ఎక్కువగానే వచ్చేస్తుంది. దీంట్లో 2 ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ పవర్ మోడ్ ఆన్ చేశాను కదా, ఇప్పుడు మనకు ఇంకొంచెం రైడ్ అనేది ఎక్స్పీరియన్స్ కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. దీంట్లో ఈ 2 మోడ్స్ ఉంటాయి కాబట్టి మీరు రైడ్ చేస్తున్నప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరు దీంట్లో ఫేస్ అయితే చేస్తారు. ఇంకొకటి ఇది డ్రైవ్ చేస్తున్నప్పుడు మనం ఎంత స్పీడ్ పోతున్నా సరే మంచిగా మనకు ఆ ఫీల్ అనేది ఒక లెవెల్లో అయితే మనకు దీంట్లో అనిపిస్తూ ఉంటుంది. ఈ బైక్లో మనము టర్న్ చేసినప్పుడు యూటర్న్ తీసుకున్నప్పుడు కూడా చాలా ఈజీగా యూటర్న్ అంటే తీసుకుంటున్నాము. దీంట్లో మనము చూసుకోవచ్చు. ఈ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ బైక్ నాకు చాలా బెస్ట్ అని అనిపించింది నాకు దీంట్లో. అండ్ స్పెషల్ థ్యాంక్స్ వచ్చేసి JJ మోటార్స్ వాళ్ళకి. ఈ షోరూమ్ వచ్చేసి నాగర్కర్నూలు అయితే ఉంది. ఎవరైనా TVS బైక్స్ కావచ్చు, స్కూటీస్ కావచ్చు, ఏవి కొనాలైనా ఇక్కడ తీసుకోవచ్చు. మీరు మంచిగా రీజనబుల్గా అయితే మీకు ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ ఇది నాకు రివ్యూ కోసం ఇచ్చినందుకు వాళ్ళకి థ్యాంక్స్ అనేది చెప్పుకుంటున్నాను.
ఫ్రెండ్స్ ఇక దీని మైలేజ్ విషయానికి వస్తే ఎకో మోడ్లో వచ్చేసి 60 నుండి 65 వరకు అయితే వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి పవర్ మోడ్లో మీరు యూజ్ చేసి నడిపినట్లయితే మీకు ఒక 50-55 వరకు అయితే మైలేజ్ వస్తుంది. సో ఇది మైలేజ్ విషయంలో కూడా మీకు ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయదు. అండ్ ఇంకొకటి దీన్ని ఫస్ట్ సర్వీస్ వచ్చేసి 500 కిలోమీటర్స్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,06,000కి అయితే ఇస్తున్నారు. మీరు ఒకవేళ ఈ వెహికల్ ఇక్కడ దగ్గరలో ఉంటే నాగర్ కర్నూల్ డిస్టిక్లో దగ్గరలో ఉంటే మాత్రం ఇక్కడ వచ్చి మీరు తీసుకోవచ్చు. ఇక్కడ నాగర్ కర్నూల్లో జేజే మోటార్స్ అని ఉంటుంది, అక్కడికి వచ్చి మీరు దీన్ని తీసుకోవచ్చు. మంచి కొంచెం తక్కువ రీజనబుల్గా అంటే మీకు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఫైనల్గా చెప్పాలంటే ఎవరైనా కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే ఎక్కడైనా లాంగ్ డ్రైవ్లో ఇట్లా వెళ్ళడానికి కావచ్చు, ఈ బైక్ అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా దీంట్లో మైలేజ్ కూడా ఎక్కువ ఇస్తుంది కాబట్టి మంచిగా మీకు యూస్ఫుల్గా అయితే ఉంటుంది. మీలో ఎవరైనా ఈ వెహికల్ ఆల్రెడీ కొంటే కింద కామెంట్లో అయితే చెప్పండి. ఒకవేళ కొనాలనుకుంటే మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉందో లేదో కూడా కింద కామెంట్లో అయితే చెప్పేసేయండి. అండ్ ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.